Praise the Lord. Verse of the day, Genesis chapter 15 and verses 5. He took him outside and said, "Look up the sky and count the stars. If indeed you can count them." Then he said to him, "So shall your offsprings be." Amen. మనం ఈ ఒక స్క్రిప్చర్ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడో దేవుడు అబ్రహాంతో ఏమంటున్నాడంటే, ఒక్కసారి బయటకి వచ్చి ఆకాశంలో నక్షత్రములని మీరు చూడండి, మీరు ఒకవేళ దాన్ని లెక్క పెట్టినట్లయితే అంతగా నీ సంతానం ఉండబోతుంది అని అంటున్నాడు. ఆమేన్. వి నో ద లైఫ్ ఆఫ్ అబ్రహాం జీవితం చూసుకున్నట్లయితే 90 సంవత్సరాలు పైన ఉన్నాయి, కానీ ఇంకా పిల్లలు లేరు. కానీ దేవుడు మాత్రం ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, నువ్వు బయటకు వచ్చి ఒకసారి నక్షత్రాలని చూడు, నువ్వు ఏదైతే చూస్తున్నావో దాన్ని నేను నీకు ఇస్తున్నాను అని అంటున్నాడు. ఆమేన్. సో ఐ వాంట్ టు రిమైండ్ యూ ఆల్ టుడే, మీరు ఏదైతే చూస్తున్నారో అది మాత్రమే దేవుడు ఆశీర్వదించగలుగుతాడు. ఆమేన్. చాలాసార్లు వి ఫెయిల్ టు సీ వాట్ ద లార్డ్ వాంట్స్ టు డూ. దేవుడు మన జీవితంలో ఏమి చేయాలి అనుకుంటున్నాడో అది చూడలేకపోవడం వల్ల అది మన జీవితంలో మేనిఫెస్ట్ అవ్వదు. కానీ ఒకవేళ మీరు దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క ప్రామిసెస్ మీరు చూడగలిగినట్లయితే, ఏ రీతిగా అయితే దేవుడు అబ్రహామా నువ్వు ఏదైతే చూస్తున్నావో ఆ రీతిగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటున్నాడో, అదే రీతిగా ఈరోజు మీరు ఏదైతే చూస్తున్నారో దాన్ని కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు అని నేను నమ్ముతున్నాను. గాడ్ బ్లెస్ యూ.